అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని అక్రమాలు చేసిన జేపీని వెంటనే 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 రాజేష్ మామూలు నాకంటే ఘోరంగా యాక్షన్ కలెక్టరేట్ దగ్గర చాలా బాలాజీని అంబేద్కర్ ఉద్యమ సంఘం నేను సెక్రటరీని. ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం. దీని గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్ క్రాస్ని ప్రపంచవ్యాప్తి కింద రెడ్ కార్పొరేట్ దోసేసిన జేపీ గారి మీద అవినీతిపై 150 కోట్ల మీద అవినీతి జరిగింది. దాన్ని దర్యాప్తు చేయాలని, అలాగే కరోనా కిట్ల పైన, కరోనా భోజనాల పైన, ఇప్పుడు కరోనా కిట్లు కూడా అధిక రేట్లో ఒక గుడాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీవారిపేటలో అధిక రేట్లకి అమ్మారు. అలాగే వివిధ రకాల సేవలు కూడా ఆ మందుల బిల్లులు కూడా వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు. అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి వివిధ పెద్ద ఉన్న బడా సెట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒక టీంగా ఏర్పాటు చేసి కరోనా కిట్లకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి అధిక మొత్తాలు వసూలు చేశారు. అలాగే రెడ్ క్రాస్పై అనేక ఉద్యోగాలు వేసి వాళ్ళ మీద 8 లక్షల నుంచి 10 లక్షలు దండుకొని ఉద్యోగాలు వేయించారు. వీటన్నిటి మీద కలుపుకుంటే 150 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఆ అవినీతిపై లోగడ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి వెంటనే పై అధికారులకు తెలియజేస్తే సీఎం గారు కలగజేసుకుని ఆయన తీసేయడం జరిగింది. ఆ అక్రమాలు జరిగిన తర్వాత ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ క్లీన్ చిట్ ఎలాగిచ్చారో మాకే అర్థం అవ్వట్లేదు. అందుకే దాన్ని మరొకసారి మన కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ ఇంకోసారి విచారణ చేయమని, లేకపోతే మేము రాబోయే నెలలో హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం. అలాగే లోక్సత్తా కలిసి ఈ విచారణ చేపించి పేదోడు డబ్బులు దోచుకున్నారు. అలాగే రెడ్ క్రాస్కి ఎంతో విలువైన ఉన్న ప్రపంచ ఖ్యాతి ఉన్న రెడ్ క్రాస్ని కూడా అలా వదలలేదు. అలాగే చిన్న బడా నాయకులు కాకుండా హాస్పిటల్ కూడా, మందు షాప్ని కూడా వాళ్ళు వదలకుండా చేశారు. వీటన్నిటికీ తగిన విచారణ చేయాలని ఏలో ఉన్న దళిత సంఘాలను కలిపి అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని తెచ్చి మెమోరాండం ఇచ్చి తగు విచారణ చేసి చట్టపరమైన వాళ్ళని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై భీమ్. ఎంత దౌర్జన్యం చేశారో ప్రజలందరికీ తెలుసు. గతంలో కూడా ఆయన రెడ్ క్రాస్లో ఉన్నప్పుడు ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు తప్పించారే కానీ పూర్తి ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు ఏంటంటే మేము కలెక్టర్ గారికి మా సోదరులతో తరపున మేము వచ్చాము. అయితే కలెక్టర్ గారికి ఇది ఇచ్చి ఆయన పూర్తి విచారణ జరిపించి వీళ్ళని అరెస్ట్ చేయాలని, ఈయనకి సహకరించిన ఆళ్ళ కృష్ణ, ఆళ్ళ నాని గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో ఎంతోమంది కరోనా వచ్చి చనిపోతే అసలు ఏమి పట్టలేనట్టు ఉన్నారు. ఆ రోజు చనిపోయిన మనుషులు కూడా మనిషి చూడడానికి కూడా లేదు, రూమ్ లేవు, అన్నింటిలో అవినీతే, భోజనం దగ్గర అవినీతే. ఈ అవినీతిని కక్కించి వీళ్ళిద్దరిని కూడా ఉప ముఖ్యమంత్రిని, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గారిని, అలాగే జయప్రకాష్ ఇద్దరిని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.